గుడ్లు వెట్టని భూములనే సేకరిస్తున్నాం సీఎం 75 ఏళ్లుగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎవరూ పట్టించుకోలేదు నేను ముఖ్యమంత్రిని అయినాక అక్కడ అభివృద్ధి చేస్తున్నా ఫార్మా విలేజ్ కోసం తొండలు కూడా గుడ్లు వెట్టని 1200 ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం అక్కడ పరిశ్రమలు పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు ఉద్యోగాలు కాదు మీ పిల్లల భవిష్యత్తులు బాగుపడతాయి అని చెప్పు ఒకసారి గాద ఇన్నయ్యకు ఫోన్ చేద్దాం మనం లైవ్ కాల్లో ఏం మాట్లాడతారో చూద్దాం నిన్న ఒక అంశం కూడా మాట్లాడిండ్రు ఒకసారి కాల్ చేద్దాం హలో నమస్తే సార్ మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నాం మిర్రర్ టీవీ నమస్తే ఇక్కడ ఏదైతే లగచర్ల ఘటన చూస్తా ఉన్నాం సార్ మనం తొండలు గుడ్లు పెట్టని భూములనే సేకరిస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న వేములవాడ సభలో మాట్లాడుతూ ఉన్నారు అంటే తొండలు గుడ్లు పెట్టని భూముల కోసము ఆ గిరిజన బిడ్డలు అంత పోరాటం ఎందుకు చేస్తున్నారు అమ్మా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన తాకి ఇష్టం వచ్చిన పద్ధతిలో ఇష్టం వచ్చిన పదజాలంతో ఒక ముఖ్యమంత్రి గారు ఉపయోగించకూడని పదజాలంతో ఆయన మాట్లాడుతా ఉన్నాడు ఫస్ట్ అది అభ్యంతరకరమైన విషయం రెండవది సరే ఆయన వేములవాడ పోయి తొండలు గుడ్డు పెట్టిన భూమి లేకపోతే వ్యవసాయానికి ఉపయోగపడిన భూమి కొండల గుట్టల భూమి ఆ చదువు నేల కాదు ఇది ఏదైతే ఆయన మాట్లాడుతా ఉన్నాడో ఆ వేములవాడ పోయి మాట్లాడేందుకు ఆయన ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ పౌరుడు ఓటరు ఆయన లగచర్ల పోతా అంటే ఎవరన్నా అడ్డుకున్నారా లేదు ఆయన తండాలకు పోతా అంటే ఎవరన్నా వద్దన్నారా దాని పాస్పోర్ట్ తీసుకొని పోవాల్సిన అవసరం లేదు కదా ఒక స్థానిక ఎమ్మెల్యేకి స్థానిక ఓటర్కి ముఖ్యమంత్రి అనేది పక్కన పెడదాం ఆయన ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడానికి పర్యటించడానికి ఆయనకున్న సర్వ హక్కులను ఉపయోగించుకొని మీడియాను తీసుకొని పోయి లేకపోతే ఆయన భజన చేసే మీడియా కావచ్చు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కావచ్చు ఎవరైనా తీసుకొని పోయి ఆడ తొండలు గుడ్డు పెడితే లేవా ఆడ కొండల గుట్టలు ఉన్నాయా అని అక్కడ పోయి మాట్లాడితే అది ఒక రకంగా అర్థవంతమైనటువంటి విషయం అది ఎక్కడో వేములవాడ పోయి ఎక్కడ ఆదిలాబాద్ పోయి ఎక్కడ వరంగల్ పోయి ఇప్పుడు ఆయన వేములవాడ అంటే ఒక పవిత్రమైన స్థలంగా అందరు రాజన్న సాక్షిగా అని మాట్లాడుతా ఉన్నాడు మరి ఆ రాజన్న సాక్షిగా అక్కడ ఇన్ని అబద్ధాలు మాట్లాడితే ఇప్పుడు నిన్న మొన్న పోయి వచ్చినటువంటి మహిళా సంఘాల వాళ్ళు కూడా వాళ్ళు అక్కడికి పోయి వచ్చి పోనీయకుండా గానీ వాళ్ళు తీసుకున్న సమాచారం ఆధారంగా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళే గాని కుల సంఘాలు గాని లేకపోతే అన్ని పార్టీలు గాని 3 పంటలు పండే భూములని అందరూ కోడే కూస్తా ఉన్నారు మరి ఈయన ఇంత అబద్ధం మాట్లాడితే మరి ఆయన ఏమనుకోవాలి మొత్తం మీద కొడంగల్ బిడ్డలకు ఉద్యోగాలు అద్దా ఉపాధి కల్పిస్తాం పరిశ్రమలు పెడతామని అంటే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడతారు ఇది ఎవరి ఉపాధి కోసం ఈ ఫార్మా క్లస్టర్లు అనేటివి సార్ అమ్మా ఆయన అల్లుడైనటువంటి సత్యనారాయణ రెడ్డికి భయపడు లేకపోతే ఆయన ఇంకా బెదిరిస్తాడనో లేకపోతే అలిగిపోతాడనో లేకపోతే కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఇవాళ ఆయన పడుతున్న పాటలన్నీ కూడా ఆడుతున్న అబద్ధాలన్నీ కూడా ఆయన అల్లుడికి భయపడి ఇదంతా చేస్తా ఉన్నాడు అనేది అందరికీ తెలిసిపోయింది ఇక ఆయన ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడినా ఆయన వెంకటేశ్వర స్వామి సాక్షిగా అన్నా రాజన్న సాక్షి అన్నా ఆయనలోని మల్లన్న సాక్షిగా అన్నా లేకపోతే ఇంకా ఏ దేవుని మీద ప్రమాణం చేసి ఇప్పుడు ఆయన మాట్లాడినా కానీ ఆయన ఇప్పుడు ఎవ్వరు నమ్మేటట్టు పరిస్థితి లేదు ఇప్పుడు ఎందుకంటే అందరికి తెలిసిన విషయం అది అక్కడ పచ్చని పొలాలు పచ్చని పంటలు వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టం చేసి అది గుజరాత్ మహారాష్ట్ర అనేక రాష్ట్రాలకు పోయి వాళ్ళు రోజుకు 18 గంటలు కష్టం చేసి సంపాదించిన డబ్బులతోటి అక్కడ కట్టుకున్న ఇల్లు వేసిన బోర్లు చేస్తున్న వ్యవసాయం అది అరే ఆయన అసలు నిజంగా ఆయన మాట్లాడుతున్నాడు అంటే అందరికి ఆశ్చర్యం వేస్తా ఉన్నది ఆ ఓటర్లు ఆ ప్రజలు సిగ్గుతో తలవంచుకుంటా ఉన్నారు మా ఎమ్మెల్యేనా మా రేవంత్ రెడ్డినా మాట్లాడేదని మరి ఇంకా మనం అందరం చేయాల్సిన పని ఒకటి సరే నువ్వు తొండలు కొట్టని భూమి అని అన్నావు మేము ఆ భూమి చూస్తాం ఆ భూమి పోయి మేము అందరం పరిశీలిస్తాం అని మనం అడుగుదాము మరి ఆయన రాణిస్తాడేమో చూద్దాం ఒకవైపు ఏమో అక్కడికి ఎవరు రాణిస్తలేరు అవును మహిళా సంఘాలను కూడా రాణిస్తలేరు అవును జర్నలిస్టులు రాణిస్తలేరు
అదొక పూర్తిగా నిషేధిత ప్రాంతం అయిపోయింది ఇప్పుడు అక్కడ. మరి ఇట్లా ఒకవైపు దాన్ని మొత్తం జైలు చేసి బంధం చేసి ఆ ప్రజలను భయభ్రాంతాలకు గురి చేసి రౌడీల గుండాల బందిపోట్ల రాజ్యం చేసి ఇట్లాంటి అబద్ధాలు ఆడితే అమ్మ ఎప్పుడైనా నిజం నిజంగానే ఉంటది. ఎప్పుడైనా కానీ ఎన్ని రోజులకైనా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. వీడు ఎవ్వరు దీన్ని ఆపలేడు. ఈ గొప్పల్స్ ప్రచారం బంద్ చేసుకోమని చెప్పాలా మనం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తం మీద వాళ్ళ కోసం రేవంత్ రెడ్డి అల్లుని కోసం బిడ్డ కోసం ఇట్లాంటి కార్యక్రమానికి పాల్పడుకుంటూ అజ్జేస్తా ఉన్నారు. మొత్తం మీద తొండలు గుడ్లు పెట్టని భూములనే సేకరిస్తున్నామని చెప్పి సీఎం. అక్కడ తొండలు గుడ్లు పెడతాయా పెట్టాయా, అవి బీడు భూములా బంజరు భూములా, అలా పంటలు వండుతాయా పంటయా, పంట పొలాలు వండేందుకు బోర్లు బావులు కాలువలు ఉన్నాయా లేవా పోయి చూద్దాం రేవంత్ అన్న. చలో మాతోని మీరు సిద్ధమా? కనీసం మహిళా సంఘాలను కూడా ఓనిస్తలేవు, పోలీసులతోనే అడ్డుకుంటా ఉన్నావు, సామాన్య కార్యకర్తలను కూడా ఓనిస్తలేవు. నిన్న చూసినాం మనం, పోలీసులు అడ్డుకుంటే మహిళల దుస్తులు జినిగిపోయినాయి. వార్ రూమ్ లో కుస్తీ పట్టిండ్రు రేవంత్ రెడ్డి. మీ రేవంత్ రెడ్డి గెలుపు కోసం వార్ రూమ్ లో కూడా కుస్తీ పట్టినాం మేమని చెప్పేసి మాట్లాడింది నిన్న సంధ్యక్క. గెలుపు కోసం లేబర్ లెక్క పనిచేసిన వాళ్ళు, గెలుపు కోసం పోరాటం చేసిన వాళ్ళు, నీ గెలుపు కోసం కష్టపడ్డోళ్ళని ఇలా పక్కకు పెడతా ఉన్నావు రేవంత్ రెడ్డి. చలో పోదామా కొడంగల్, నీ నియోజకవర్గం పోదామా? ఎందుకు అంత భయం? ఒక జర్నలిస్టుని రానియవు, ఒక మహిళా సంఘాలను రానియవు, ఒక ఫ్యాక్ట్ ఏది, అసలు నిజమేంది, అసలు వాస్తవం ఏంది చెప్పేసి బయటకు వస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పేసి అక్కడికి ఎవరిని ఓనియవు. ఈ పరిస్థితి మహిళలు అంతగానం ఆవేదనతో బయటకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఏం ఏర్పడేది? రేవంత్ రెడ్డి ఇయ్యాలో సమాధానం చెప్పు. మొత్తం మీద తొండలు గుడ్లు పెట్టని భూములను ఎట్లా నోరొచ్చింది సారు నీకు అట్లా మాట్లాడేదందుకు? ఆడ 3 పంటలు వండిస్తాం మేమని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 3 పంటలు వండిస్తాం మేమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తొండలు గుడ్లు పెట్టని భూములను అర్జేస్తాం, తొండలు గుడ్లు పెట్టని భూములను సేకరిస్తున్నామని చెప్పి చలో తొండలు గుడ్లు పెట్టని భూముల నీ నియోజకవర్గం కదా, నీ ప్రాంత బిడ్డలు కదా, నీ ప్రజలు కదా. సరే తెలంగాణ ముచ్చట దేవుడు ఎరుగు. తెలంగాణను పట్టించుకోవా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను పట్టించుకోవా, వెనకసేరి ముచ్చట. నీ నియోజకవర్గం, నీకు ఓటేసి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గం కదా. ఇలా గిరిజన బిడ్డలు ఏం పాపం చేసిరు? నీకు ఓటేసి పాపం చేసిండ్రా? నీకు ఓటేసి నిన్ను ఎమ్మెల్యేని చేసి పాపం చేసిండ్రా? ఇలా తొండలు గుడ్లు పెట్టని భూములను ఎట్లా మాట్లాడుతా ఉన్నావు రేవంత్ అన్న? ఇయ్యల్లా 3 పంటలు వండుతాయి తొండలు గుడ్లు పెట్టిన భూముల కోసం ఆ బంజారా బిడ్డలు, ఆ గిరిజన బిడ్డలు ఎందుకు అంతగానం పోరాటం చేస్తుండ్రు చెప్తావా? ఇప్పుడు ఎట్లా భూముల వల్ల మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. సరే నువ్వన్న ప్రకారము తొండలు గుడ్లు పెట్టని భూములే అనుకుందాం. తొండలు గుడ్లు పెట్టిన భూములల్లా అక్కడ వ్యవసాయం చేస్తానికి పనికిరాదు, వ్యవసాయం చేస్తానికి గుక్కని నీళ్లు లేవు, వ్యవసాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. మళ్ళీ బిడ్డలు ఉపాధి కోసం పట్నాలు వలసలు పోతాండ్రు, వలసల బాట పడతాండ్రు. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే వాళ్ళకు ఉపాధి కల్పిస్తావు, ఉద్యోగాలు కల్పిస్తావంటే వాళ్ళే స్వచ్ఛందంగా భూములు ఇస్తారు కదా. అవి తొండలు గుడ్లు పెట్టే భూములే అయితే వీళ్ళు ఎందుకు పోరాటం చేస్తుండ్రు? నీ మీద నీ నియోజకవర్గ బిడ్డలు ప్రజలు ఎందుకు పోరాటం చేస్తుండ్రు, తిరుగుబాటు చేస్తుండ్రు? ఆయనతో సోయి లేకుండా మాట్లాడుతుండ్రా అన్న మీరు? ఆయనతో చిత్తశుద్ధి లేదా? ఆయనతో అది లేదా? సొంత నియోజకవర్గం అంటే ఇలా తొండలు గుడ్లు పెట్టని భూములు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒకసారి చూడండి. పచ్చని పంట పొలాలలో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తాడట. అవి పచ్చని పంట పొలాలు కానీ తొండలు గుడ్లు పెట్టని భూములని మాట్లాడుతా ఉన్నాడు. నీ 100 ఎకరాలు ఉన్నాయి కదా, ఇచ్చుకో. నీ 100 ఎకరాలు, నీ చుట్టాలు, నీ బంధువుల 100 ఎకరాలు ఉన్నాయి కదా, అట్లా పెట్టుకో ఫార్మా క్లస్టర్లు. ఒకటి రెండు మోబి వేసుకొని నీ అల్లుడి కళ్ళల్లో ఆనందం చూడు, నీ బిడ్డ కళ్ళల్లో ఆనందం చూడు. ఇది యావత్తు ఇది అందరికీ తెలిసిన ముచ్చట్నే. ఇలా నీ నియోజకవర్గం బిడ్డలను అంతా ఇబ్బంది పెడుతున్నావు ఏం? నిన్ను ఓటేసి గెలిపించినందుకు ఇలా అంతగానం అజ్జేస్తున్నావు ఏం? మేము కూడా ప్రశ్నించవచ్చు, మేము కూడా అడగొచ్చు. ఇలా ఈ పరిస్థితి ఏమన్నంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూములు సేకరించలేదా? కాళేశ్వరం ప్రాజెక్టు భూములు కోల్పోయిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసిండ్రు. కానీ ఈ 5 గ్రామాల ప్రజలను నీ అల్లుని కోసం త్యాగం చేయమంటున్నావు. ఈ 5 గ్రామాల ప్రజలను పెట్టుకున్న ఇల్లు, కట్టుకున్న గోడ మొత్తం మీద ఇడిచిపెట్టి పొమ్మంటున్నావు ఏం? నీ అల్లుని ఒక్కని కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఇంతమంది బతుకులు బర్బాద్ చేస్తున్నావు ఏం?
అది నిన్ను ఓటేసి గెలిపించినోళ్లే కదా. ఇలా తొండలు గుడ్లు పెట్టని భూములని ఎట్లా మాట్లాడతావు రేవంత్ అన్న నువ్వు? నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలనే ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ ముక్కల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ ని ఆర్టీఓని అధికారులందరినీ ఆ రైతులందరూ రౌడీ ముక్కలు లెక్క మూట కడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ రైతులందరికీ పైసలు ఇచ్చి కొట్టిచ్చిర్రు అని చెప్పేసి మూట కడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది? సరే రౌడీ మూకలతో కొట్టిచ్చిరని అంటున్నావు కదా, ఇదే ముచ్చట ఇదే నీ లగచర్లకు పోయి అడుగుతావా? ఇదే ముచ్చట కొడంగల్ నియోజకవర్గం నడి బొడ్డున ఎట్లనైతే ఎన్నికల కోసం ఓట్ల ప్రచారంలో తిరిగినవో అట్లనే కాన్వాయ్ వేసుకొని తిరిగి చెప్తావా? మీరందరూ రౌడీలు, దాడి చేసిన వాళ్ళందరూ రౌడీ మూకలు అని చెప్పేసి చెప్పగలుగుతావా నీ సొంత నియోజకవర్గంలో బిడ్డ అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది ఇలా తెలంగాణ సమాజం. ఎట్లా నోరెత్తంది సారు ఇలా ఇట్లా మాట్లాడేదందుకు? నీకు ఇలా ఇట్లా మాట్లాడేదందుకు ఎట్లా నోరొస్తున్నది? తొండలు గుడ్లు పెట్టని భూములు అని చెప్పేసి ఎట్లా మాట్లాడుతాను? రౌడీ మూకలను పంపించింది నువ్వు, తెల్లందాకా ఒక దమనకాండ జరిపించింది నువ్వు. ఒక ప్లాన్ ప్రకారం పకడ్బందీగా పోలీసులకు హెచ్చరించినా కూడా పోలీసులు ఆ కలెక్టర్ కు బందోబస్తు ఏర్పాటు చేయకుండా ఒక అట్టుడుకుతున్న ప్రాంతం దగ్గరికి ఎందుకు తీసుకుపోయారు, ఎవరు తీసుకుపోయారు? ప్లాన్ ప్రకారమే ప్లాన్ గీసి ఎందుకు అక్కడ సమావేశం ఏర్పాటు చేసిండ్రు? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఎటువంటి అధికారిక హోదా లేని వ్యక్తి వార్డు మెంబర్ గా కూడా గెలవని వ్యక్తి పోతే రెండు జీపుల నిండా 2 వ్యాన్ల నిండా పోలీసు బందోబస్తు పోతుంది. కానీ ఒక సివిల్ సప్లై అధికారి ప్రజాభిప్రాయ సేకరణ కోసం భూముల సేకరించేందుకు, భూములు ఇచ్చేందుకు వాళ్ళు వ్యతిరేకతతో ఉన్నారని తెలిసినప్పటికీ కూడా ఎందుకు సెక్యూరిటీ సిబ్బందిని పంపలేరు అనేది ఇక్కడ పాయింట్. ఆలోచన చేయాలి. రౌడీ మూకలతోని దాడి చెప్పి సింపతి కొట్టాయని చూస్తాండా రేవంత్ రెడ్డి? అన్నా మనకు సింపతి రాదే అన్నా, మనం మాట్లాడే ముచ్చట్లకు అసలు సింపతి రాదు. నువ్వెంత చేసినా నీ మీద సింపతి రాదు. నీ ముచ్చట గట్లున్నది, నీ భాష గట్లున్నది, నువ్వు పోయే పోకడ గట్లున్నది. సింపతి కాదు కదా, ఇంకా తూ అనే పరిస్థితి వస్తుంది జనాలు. ఇది నేనంటున్న మాట కాదు, జనాల నుంచి వినబడుతున్న మాట. మొత్తం మీద 3 పంటలు పచ్చని మాఘానాల లెక్క పచ్చని పంటలు వండితే ఇలా తొండలు గుడ్లు పెట్టని భూములు అని చెప్పేసి బంజరు భూములని మాట్లాడతారు. 75 ఏళ్లుగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి మాట్లాడతాడు. మరి ఉన్నావు కదా నువ్వు రాజకీయాలకు వచ్చి 20 ఏళ్ళు అవుతుంది కదా, దగ్గర నువ్వు రాజకీయాలకు వచ్చి 20 ఏళ్ళు అవుతుంది కదా. టీడీపీలు ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలే నీ సొంత నియోజకవర్గాన్ని? అడు పోతే ఇంకా ముచ్చట్లు చెప్పాలి. టీడీపీలు ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలే సొంత నియోజకవర్గాన్ని? కాంగ్రెస్కి వచ్చినాక ఎందుకు పట్టించుకోలే సొంత నియోజకవర్గాన్ని? 60 ఏళ్ళు నీ కాంగ్రెస్ పాలననే కొనసాగింది కదా తెలంగాణ రాష్ట్రంలో. ఇలా ఎందుకు పట్టించుకోలే? ఇలా నువ్వు ఒక ఫార్మా క్లస్టర్లు పెట్టంగానే కొడంగల్ అభివృద్ధి అయిపోతుంది. వాళ్ళ ఉన్న బతుకుదేవు పోతుంది దేవుడా, వాళ్ళ ఉన్న బతుకుదేవు ఆగమైతుంది దేవుడా అని వాళ్ళు మొర్రోని మొత్తుకుంటే ఇలా అవి పెడతాం ఇవి పెడతాం అని చెప్పేసి ఏదో కాకమ్మ కబుర్లు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా ముంగడికి పోతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి. ఏమంటారు? ఆడలేక మధ్యల దరువు, ఎగరలేక పందిరి కురుస అన్నట్టు రేవంత్ రెడ్డి విధానం అట్లున్నది, రేవంత్ రెడ్డి పోకడ అట్లున్నది. మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం మనం.